మెదక్ జిల్లా నూతన కలెక్టర్ భారతి హొల్లికేరితో మా జిల్లా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. మేదక్ జిల్లాలో ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు మేదక్ ఎప్పుడు హెడ్ క్వార్టర్గా లేదు. సో ఎప్పుడు దానివల్ల చాలా వెనుకబడిన ప్రాంతంగా ఉండిపోయింది. ఇది 30-40 సంవత్సరాల డిమాండ్ కూడా ఈ అక్టోబర్ 11 తారీఖున పూర్తి అయిపోయింది. సో ఒక మేదక్ జిల్లా కేంద్రంగా మేదక్ కొత్త జిల్లాగా ఆవిర్భావం ఆ రోజు అయింది. సో ఇప్పుడు నేను మేదక్ జిల్లాకి ప్రథమ కలెక్టర్గా కూడా రావడం జరిగింది. ఈ ముందు కూడా మేదక్ జిల్లాలోని మేదక్ సబ్ కలెక్టర్గా నా కెరియర్ని కూడా ప్రారంభించిన అనుభవం కూడా ఉంది. సో ఇక్కడ జనాలు కూడా చాలా వరకు తెలుసు, అలాగే ఇక్కడ పరిసరాలు కూడా చాలా వరకు తెలుసు, సమస్యల గురించి కూడా కొంచెం అవగాహన కూడా ఆల్రెడీ ఉంది. ఇక్కడ మనం ప్రధానంగా చూస్తే మనది మేదక్ అనేది వ్యవసాయం మీద ఆధారపడిన జిల్లా. సో ఈ మేదక్ జిల్లాలో కూడా ఏమైందంటే దాంట్లో కూడా మనము ఇక్కడ వచ్చేసరికి ఒక శుభ సూచకం ఇంకొకటి ఏమొచ్చిందంటే మంచి వర్షాలు పడ్డాయి. మన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ కాకతీయ కూడా చాలా మంచి పరిణామాన్ని చూపించింది. మనం వచ్చేసరికి అన్ని చెరువులు నిండిపోయాయి. ఏదో 20-25 సంవత్సరాల కింద కూడా అప్పుడు నుంచి ఇప్పటి వరకు మంచి వర్షాలు లేవు. ఇప్పుడు మంచి వర్షాలు పడ్డాయి, అన్ని చెరువులు నిండిపోయాయి. మన హరితహారం నుంచి మంచి పరిణామాలు చూపిస్తున్నాయి. ఎక్కడ చూసినా మంచి గ్రీనరీ కనపడుతుంది, పచ్చ పొలాలు ఉన్నాయి. సో మంచి క్రాప్ వచ్చేసింది. సో ఇప్పుడు వాటర్ టేబుల్ కూడా దానివల్ల పెరుగుతుంది. సో నేను ఈ ముందు ఇక్కడ చూసిన ఇంకొక ప్రధానమైన సమస్య ఏదంటే సాగునీటితో పాటు త్రాగునీటి కూడా చాలా కొరత ఉండేది. సో ఇప్పుడు వచ్చే 1-2 సంవత్సరం కూడా మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ రెండింటికి. సో అలాగే మనం మిషన్ భగీరథ కార్యక్రమం కూడా మనం వచ్చే ఏడాది సెప్టెంబర్ లోపల కంప్లీట్ చేసుకోబోతున్నాము మొత్తం జిల్లాలో. సో దీనివల్ల మన డిస్ట్రిక్ట్లో ఉన్న మొత్తం 591 హ్యాబిటేషన్స్కి కూడా శాశ్వతంగా తాగునీటికి ఎలాంటి సమస్య లేకుండా శాశ్వతంగా పరిహారం దొరకబోతుంది. ఇంకొకటి చూసేస్తే మనకి పారిశ్రామిక రంగం అంటే ఇప్పుడు మనకి పాత జిల్లాలో జిన్నారం ఉండింది. ఆ జిన్నారం ఇప్పుడు సంగాపరెడ్డికి వెళ్ళింది కాబట్టి మనకి ఇప్పుడు ఆయన కానీ ఇండస్ట్రీ గురించి మనకి మనోహరాబాద్, తూప్రాన్, నార్సింగి, అలాగే శివంపేట్, ఎల్దుర్తి, చేగుంట, సో ఇవన్నీ మొత్తం ఇప్పుడు కూడా మనకి బెల్ట్ ఉంది. మంచి పరిశ్రమలు రావడానికి కూడా ఆస్కారం ఉంది. అవి ఖచ్చితంగా వస్తే మనకి ఇంకా ఉన్న ఒక సమస్య కూడా తగ్గిపోతుంది. ఏదంటే మన యువతులకి నిరుద్యోగ సమస్య. సో ఇప్పుడు మనకి 2 హైవేస్ కూడా ఇక్కడ మనకి మంజూరైనాయి కాబట్టి హైవే ఎక్కడెక్కడ ఉంటాయి అక్కడ ఖచ్చితంగా అభివృద్ధి అనేది వస్తుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి కూడా చాలా అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా మనకి టూరిజం పక్క 2 డిస్ట్రిక్ట్కి మనము కంపేర్ చేసేసుకుంటే మేదక్ డిస్ట్రిక్ట్లో మనకి చాలా వరకు పర్యాటక రంగం కృషి డెవలప్మెంట్ చేసే దాంట్లో మనము చాలా కృషి చేయొచ్చు. చాలా మనకి పొటెన్షియల్ కూడా ఉంది. ధార్మికంగా చూసుకున్నా, నేచర్ పరంగా చూసుకున్నా, సో అలాగే మనము హిస్టారికల్గా చూసుకున్నాం. మనకి చాలా టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి. సో దానికి కూడా మనము ఒక మేదక్ టూరిజం సర్కిట్ లాగా డెవలప్మెంట్ చేయాలని అనుకుంటున్నాము. దానివల్ల కూడా ఇక్కడ ఉన్న యువతులకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇంకొకటి ఏదంటే మనకి ఇక్కడ ఇప్పుడు మన ప్రభుత్వం కూడా చాలా ఏ ఒక కమ్యూనిటీకి సీమితం కాకుండా, ఏ ఒక పరిసరానికి ప్రాంతానికి సీమితం కాకుండా అన్ని కమ్యూనిటీకి వర్తించేలాగా, అన్ని ప్రాంతానికి వర్తించేలాగా ప్రభుత్వ పథకాలని పెట్టడం జరిగింది. సో అవన్నీ మనము చాలా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నాము. సో అలాగే ఇంకొకటి చూసేస్తే సామాజిక రంగంలో సమాజానికి సంబంధించినంత అంటే హెల్త్ అవ్వచ్చు, అలాగే విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు. మన మేదక్ జిల్లా జనాభాని చూస్తే మోర్ దెన్ 50% మహిళలే ఉన్నారు. సో ఈ మహిళలు ఎప్పటి వరకు అభివృద్ధి చెందరు, అప్పటిదాకా మనము అభివృద్ధి జరిగింది అని అనుకోలేము. నిజమైన గ్రాస్ రూట్లో అభివృద్ధి జరిగింది అని చెప్పలేము. సో అలాగే మన డిస్ట్రిక్ట్ అనేది కూడా ఎడ్యుకేషన్లో కూడా చాలా వెనకబడ్డ జిల్లా అన్నమాట. మన జిల్లా లిటరసీ రేట్ చూసేస్తే 50-55 మధ్యలోనే ఉంది. అది కూడా చాలా తక్కువ ఉంది. అలాగే మనం గర్ల్ ఎడ్యుకేషన్ కూడా
అది కూడా ఎందుకంటే దానికి చాలా సామాజికమైన కారణాలు కూడా ఉండొచ్చు. ఇంకొకటి మన దగ్గర గిరిజన తాండాలు చాలా ఉన్నాయి, అక్కడ కూడా ఈ మన హెల్త్ కేర్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ వాళ్ళంత వరకు ఇంకా రీచ్ కాకపోయిండొచ్చు. సో అందరినీ ఒక మెయిన్ స్ట్రీమ్లో తీసుకొచ్చేసి అందరినీ భాగస్వాములుగా చేసుకొని డెవలప్మెంట్ దిశలో మనము ముందు వెళ్ళాలి అనేది మా కొత్త జిల్లా పరిపాలన ఆశయం కూడా. సో అవి చేసేసుకుంటే అంటే ఒక రంగంలో మాత్రం అభివృద్ధి చెందితే అది గ్రాస్ రూట్లో నిజమైన అభివృద్ధి కాదు. ఎప్పుడు మనం ఆర్థిక రంగంతో పాటు సామాజిక రంగంలో కూడా అలాగే మన మహిళల్ని కూడా అంటే అన్ని ఒక సొసైటీ అంటే మహిళలు వస్తారు, పిల్లలు వస్తారు, రైతులు వస్తారు, గిరిజనులు వస్తారు, ఎస్సీస్ వస్తారు, బీసీస్ వస్తారు, ఓసీస్ వస్తారు, అందరూ వస్తారు. అందరినీ సమానంగా మనము ఏదంటే ఎవరికి ఏ రకమైన సౌలభ్యాల్ని మౌలిక సౌలభ్యాన్ని కల్పించాలి వాళ్ళందరికీ కల్పించేసి అందరినీ ఒకే దీంట్లో తీసుకొచ్చే ప్రయత్నం కూడా మనము చేయాల్సిన అవసరం ఉంది. మనకి వనరులు కూడా అంత తక్కువ ఏం లేదు. మన మెదక్ జిల్లాలో ఇప్పుడు చూసేస్తే మనకి వ్యవసాయానికి మంచి భూమి ఉంది, అలాగే మనకి హైదరాబాద్కి చాలా దగ్గరలో కూడా ఉన్నాము. సో అది ఒక మనకి అడ్వాంటేజ్గా ఉంది. అంటే మనము వ్యవసాయ రంగంలో కూడా మనము ఒక చిన్న అంటే దీనికి కాకుండా ఒక మంచి కార్పొరేట్ లెవెల్లో కానీ అంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా చాలా వరకు ఎంకరేజ్మెంట్ చేస్తుంది, పాలీ హౌసెస్ అలాంటివి అవన్నీ పెట్టుకుంటే మనకి మార్కెట్ కూడా చాలా దగ్గరలో ఉంది కాబట్టి మనము చాలా అడ్వాంటేజెస్ పొజిషన్లో కూడా ఉన్నాము. సో అవన్నీ మనము నోటీస్లో పెట్టుకొని అందరినీ కలుపుకొని అందరి స్టేక్ హోల్డర్స్ని కూడా మనము కలుపుకొని ప్రజాప్రతినిధులతో పాటు అన్ని రంగంలో ఉన్న అందరు స్టేక్ హోల్డర్స్ని వాళ్ళందరినీ కలుపుకొని మనము అందరూ కలిసి ఒక మెదక్ జిల్లాని ఒక మోడల్ జిల్లాగా ఒక మంచి జిల్లాగా తెలంగాణలో రాష్ట్రంలో తయారు చేయాలనేది మా ఆశయం. ప్రధానంగా మెదక్ జిల్లాలో అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పదాలను అందించడం ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నారు కలెక్టర్ గారు. అదేవిధంగా మారుమూల గ్రామీణ ప్రాంతాలలో కూడా గిరిజన తండాలలో కూడా ప్రభుత్వ సంక్షేమ పదాలు అంది ఆ ప్రాంత ప్రజలకు ఆర్థిక సౌలభ్య సామాజిక వర్గాలు అందే అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేసి జిల్లానే తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు నేను తన వంతు కృషి చేస్తానని ఆమె తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కెమెరామెన్ ప్రవీణ్ కుమార్తో భాస్కర్ రావు, మెట్రో టీవీ, మెదక్.